ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మాత్రం చంద్రబాబు గారిని ఖచ్చితంగా అభినందిస్తారు. మంచిగా ప్రోత్సహిస్తున్నారు, పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నారు, బాధ్యతాయుతంగా స్పందిస్తున్నారు. ఎందుకయ్యా అంటే మొన్న ఆటో అతనికి డీజిల్ ఆటో వదిలేసి ఎలక్ట్రికల్ ఆటో తీసుకోమన్నారు, ఇంకొకటి ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రోత్సహిస్తున్నారు, ఇంకొకరికి ఎవరికో 2 వీలర్ల ఎలక్ట్రికల్ ఇచ్చారు. ఓ రకంగా ముందు చూపుతో ఉన్నటువంటి పెద్ద ఆయన అనుభవంతో చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ రోజున మనకి 2 వీలర్ ఉన్నా సరే నెలకి అదే రోజుకి ఓ లీటర్ లెక్కేసుకోండి, నెలకు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 3-4 వేల రూపాయలు మినిమం. అంటే జస్ట్ ఆఫీస్ టు ఇల్లు లెక్కేసుకుంటే ఆ పైన తిరిగితే 5-6 వేల రూపాయలు. అదే ఎలక్ట్రికల్ అయితే కనుక ఒక 1000-1500 రూపాయలు ఆ కరెంట్కి అయ్యేటటువంటి చక్కగా అవుతుంది. కాకపోతే సమస్యల్లా ఎక్కడొస్తుందంటే పెట్రోల్ బంకులు ఎక్కడ ఆగిపోతే అక్కడ పోయించుకుంటాం, లేదా ఆగిపోక ముందే పోయించుకుంటాం. అదే ఎలక్ట్రికల్ వెహికల్స్కి అట్లాంటి ఛార్జింగ్ పాయింట్స్ లేవు. ప్రస్తుతం అయితే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఆ విషయం మీద కూడా దృష్టి పెడితే, ఎందుకంటే ఇప్పటికే ఇళ్లకు కూడా ఎలక్ట్రికల్ అన్నటువంటి కాన్సెప్ట్ వాస్తవంగా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. గత 5-6 ఏళ్ల నుండి నేను అనేక సార్లు ప్రోత్సహించాను. ఈవెన్ పబ్లిక్నే డైరెక్ట్గా పెట్టుకోమని చెప్పాను. ఇళ్ళకి ఎలక్ట్రికల్ పెట్టుకోండి, ఇదే దాని పేరు ఏంటి, సోలార్ పవర్ పెట్టుకోండి, కాస్త డబ్బులు మిగులుతాయి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కుంటే ఇట్లాగ మిగులుతుంది అన్నాడు. కాకపోతే దాంట్లో వచ్చినటువంటి లోపాలు కూడా చెప్పాను. ఇదిగో ఈ సమస్య వస్తుందని. ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు ప్రోత్సహించడం ప్రారంభిస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఆయన ఇక దృష్టి సారించాల్సిందల్లా ఛార్జింగ్ పాయింట్స్ని విపరీతంగా పెట్టడం అన్నటువంటిది. అది గనక చేయగలిగితే ఎలక్ట్రిక్ వాహనాల హవా భారతదేశంలోని నెంబర్ 1 స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అందులో అతిశయోక్తి ఏం లేదు.